హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ లైఫ్ స్టైల్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాచ్ అవర్ ఎలా ఫాస్ట్గా మనం పెంచుకోవాలి. 4000 వాచ్ అవర్స్ మనం ఎలా ఫాస్ట్గా పెంచుకోవాలనేది మనం తెలుసుకుందాం. అండ్ నేను కూడా ఫస్ట్ అలాగే వాచ్ అవర్స్ మీద ఫోకస్ పెట్టకుండా షార్ట్స్ మీద బాగా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయకుండా షార్ట్స్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. సో మనం ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. అలాగే చాలామంది మిస్టేక్ ఏం చేస్తున్నారంటే లాంగ్ వీడియోస్ 2 డేస్కి 3 డేస్కి 4 డేస్కి అలా ఒకటి అప్లోడ్ చేస్తూ షార్ట్ వీడియోస్ వచ్చేసి డైలీ అప్లోడ్ చేస్తున్నారు. సో షార్ట్ వ్యూస్ వస్తాయి, చూస్తారు, బట్ షార్ట్ వ్యూస్ వల్ల మనకి హవర్స్ అయితే పెరగదు కదా. మనకి అవర్స్ పెరగాలంటే ఏం చేయాలి? లాంగ్ వీడియోస్ చేయాలి. లాంగ్ వీడియోస్ ఎలా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉండాలి, రెగ్యులర్గా ఉండాలన్నమాట మన వీడియోస్ అనేది. సో అప్పుడు మన ఫాలోవర్స్ కూడా మంచిగా డైలీ వీడియోస్ మంచిగా మనకి టిప్స్ చెప్తున్నారు అని చెప్పి డైలీ మన వీడియోస్ అనేది చూస్తారన్నమాట. అలాగే మనం షార్ట్ వీడియోస్ పెడతాము, కానీ ఎప్పుడు మన షార్ట్స్ మన మొబైల్ ఓపెన్ చేయగానే షార్ట్స్ వస్తుంటాయి. మనం స్క్రోల్ చేసేటప్పుడు పక్కన సబ్స్క్రైబర్ అని ఉంటుంది, కానీ బెల్ సింబల్ అనేది అయితే ఉండదు కదండి. సబ్స్క్రైబ్ వస్తుంది, అసలు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోరు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి షార్ట్సే వెళ్తాయి కానీ బెల్ సింబల్ అనేది ఎప్పుడో పెట్టిన షార్ట్స్ వెళ్తూ ఉంటాయి కానీ మనం పెట్టే డైలీ నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్ళదు. మనం బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటేనే మనం పెట్టే డైలీ నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో అప్పుడు మన వీడియోస్ చూస్తారు. దానివల్ల ఏంటంటే అదే మనం లాంగ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేసామనుకోండి, సబ్స్క్రైబ్ బటన్ దగ్గర బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మనం పెట్టే డైలీ పోస్టులు వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారా వెళ్తాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు మన వీడియోస్ని చూస్తారు. సో అలా కాకుండా మనం షార్ట్స్ మీద ఫోకస్ పెట్టేసి షార్ట్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, మనకి 3 మిలియన్స్ వ్యూస్ రావాలి, లేదంటే 10 మిలియన్స్ వ్యూస్ రావాలి. ఈలోపు మనకి 365 డేస్ ఇస్తాడు, మనకు 1 ఇయర్ ఇస్తాడు. 1 ఇయర్లో 4000 వాచ్ అవర్స్ పెంచుకోవాలి మనం. అందుకే యూట్యూబ్ మనకి చాలా టైం ఇస్తుంది అనమాట, లాంగ్ టైం. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ లాంగ్ వీడియోస్ డైలీ పోస్ట్ చేయాలి. డైలీ పోస్ట్ చేసి మనం షార్ట్స్ వ్యూస్ పెడుతున్నాం, అప్పుడు షార్ట్ వ్యూస్ పెట్టే దగ్గర మనం లాంగ్ వీడియో లింక్ కూడా అప్లోడ్ చేయాలి అక్కడ. అలా చేసినప్పుడు ఏంటంటే షార్ట్స్ చూస్తారు, లాంగ్ చూస్తారు, అప్పుడు మనకి హవర్స్ అనేది ఫాస్ట్గా పెరిగిద్ది అనమాట. సో మనం అలా కాకుండా ఓన్లీ షార్ట్స్ లాంగ్ మనం పెట్టుకుంటూ వెళ్ళామంటే మనకి షార్ట్స్ చూస్తారు కానీ లాంగ్ వీడియోస్ చూడరు. అప్పుడు మనం ఏం చేయాలంటే లాంగ్ వీడియో లింక్ వచ్చేసి షార్ట్ వీడియోలో పెట్టుకోవాలి. మనం పెట్టుకుంటే అప్పుడు మనకి వీడియోస్ అనేది డైలీ వాళ్ళు కూడా చూస్తారు మనకి, అండ్ వాచ్ అవర్ కూడా పెరిగిద్ది. మనకి 365 డేస్లో 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. ఈలోపే మనం తొందరగా ఫాస్ట్గా మనం పెంచుకోవాలి అనుకుంటే మనం ఈ షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఎక్కువగా మనకి షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి లాంగ్ వీడియోస్ కంటే. లాంగ్ వీడియోస్కి ఎందుకు రావు అంటే మనం డైలీ పోస్ట్ చేయం లాంగ్ వీడియోస్. 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి, లేదంటే చాలామంది వన్ వీక్ ఒకసారి పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మనం డైలీ లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేయాలి డైలీ. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా టైం సెట్ చేసుకోవాలి. మన ఫాలోవర్స్ మనం ఏ టైంకి చూస్తున్నారు, ఏ టైంకి అయితే మనకి ఎక్కువ వ్యూస్ వస్తున్నా అనేది మనం వైటీ స్టూడియోలో తెలుస్తుంది మనకి. సో ఆ టైం చూసుకొని అదే టైంకి డైలీ మనం వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి. అలా చేస్తే ఏంటంటే మనకి డైలీ ఈ టైంకి మనకి మన వీడియో అనేది అక్కడికి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఆ వీడియోస్ చూస్తూ ఉంటారని మనకి మన ఫాలోవర్స్ ఎంతగా చూస్తారో, ఏ టైంలో చూస్తారో ఆ టైంలోనే మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం వీడియో అనేది లాంగ్ వీడియో వచ్చేసి 20 మినిట్స్, 25 మినిట్స్, హాఫ్ అన్ అవర్. సో అలా లెంత్ ఎక్కువ ఉన్న వీడియోస్ అయితే పెట్టకూడదండి. 5 మినిట్స్ ఆర్ 6, 7, 8 వరకు అంతే. అంత వీడియో పెడితే చూస్తారు. అదే లాంగ్ లెంత్ ఎక్కువ ఉన్న వీడియోస్ పెట్టామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, సోదని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటారు. సో అలా చేయకుండా మీరు ఏంటంటే డైలీ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. అండ్ షార్ట్ వీడియోస్ మీరు ఫోకస్ పెట్టారు అంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మన లాంగ్ వీడియో లింక్ కూడా షార్ట్ వ్యూస్కి ఇవ్వండి. ఎందుకంటే షార్ట్ వ్యూస్ మనకి మొబైల్ ఓపెన్ చేయగానే ముందు అవే వస్తూ ఉంటాయి, అవే ఎక్కువ చూస్తూ ఉంటాయి. అక్కడ బెల్ సింబల్ అనేది ఉండదు, సబ్స్క్రైబ్ బటనే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ నోటిఫికేషన్ మన లాంగ్ వీడియోస్ నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్ళదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం షార్ట్ వీడియో లింక్కి మనం లాంగ్ వీడియో లింక్ అనేది అప్లోడ్ చేయాలంటే లింక్ ఇవ్వాలన్నమాట. లింక్ ఇస్తే మనకి షార్ట్తో పాటు లాంగ్ వీడియో లింక్ కూడా ఉంటుంది. సో అప్పుడు అలా చూస్తాను. ఫస్ట్ నేనంతే షార్ట్ వీడియోస్ మేము తక్కువ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే పోయి లాంగ్ వీడియోస్ తక్కువ చేసాను. తర్వాత ఏంటి లాంగ్ వీడియోస్కి నాకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి, షార్ట్ వ్యూస్కి అయితే 10K 11K అలా వస్తున్నాయి ఏంటని చెప్పేసి తర్వాత నేను టెక్ ఛానల్ ద్వారా చూసి మళ్ళీ షార్ట్ వీడియోకి
లాంగ్ వీడియో లింక్ పెట్టుకుంటే అప్పుడు అది కూడా మంచిగా ఒక వ్యూస్ అంటే 11 అలా 10 అలా మనకి వ్యూస్ అయితే వస్తారనమాట, అవర్స్ అయితే పెరిగిద్ది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు ఫాస్ట్గా అవర్స్ అనేది పెరిగిద్ది అనమాట. మర్చిపోకుండా మీరు ఇంకోటి ఏంటంటే లెంత్ ఎక్కువ పెట్టద్దు, వీడియో అనేది లెంత్ పెట్టకండి. అలాగే వీడియో మనం అప్లోడ్ చేసేటప్పుడు షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో లింక్ కూడా దానికి ఇవ్వండి. సో ఇలా చేయడం వల్ల మీకు వాచ్ అవర్స్ అయితే ఫాస్ట్గా పెరుగుద్ది అండ్ మీకు అప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ పెరుగుతారు. అలాగే షార్ట్ వీడియోస్ పెట్టేటప్పుడు ఏంటంటే ఎక్కువ షార్ట్ వీడియోసే డైలీ అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి లాంగ్ వీడియో కూడా డైలీ అప్లోడ్ చేయండి. మరి ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో, ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో డైలీ అప్లోడ్ చేశారు అంటే మనకి తొందరగా వాచ్ అవర్ అయితే పెరిగిద్ది. అండ్ మనకు షార్ట్ వ్యూస్ వల్ల షార్ట్ అవర్ అయితే మనకి కౌంట్ అవ్వదండి. షార్ట్ వీడియో అవర్స్ అయితే మనకి కౌంట్ అవ్వదు. ఓన్లీ అది షార్ట్ వ్యూస్, ఓన్లీ వ్యూస్ అది 3 మిలియన్స్ వాటికే మనకి మానిటైజేషన్కి ఇది 3 మిలియన్ మానిటైజేషన్కి మనకి కావాలి అంటే షార్ట్ వ్యూస్కి వస్తాయి. కానీ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే మనకి ఓన్లీ లాంగ్ వీడియోస్కే మనకి అవర్స్ అనేది కౌంట్ అవుతుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియో లింక్ అనేది ఇవ్వాలి. లెంతీ వీడియో అనేది అప్లోడ్ చేయకూడదు. 5 మినిట్స్ లేదంటే 6 మినిట్స్ 8 మినిట్స్ వరకు మనకి పెట్టుకుంటే ఆ వీడియో అనేది చూస్తారనమాట. సో మీరు ఇలాగట్ట చేస్తే మీ ఛానల్ మాత్రం మంచిగా వాచ్ అవర్ అయితే పెరిగిద్దండి. నేను కూడా అలాగే చేశాను. ఫస్ట్లో నేను కూడా ఎక్కువ షార్ట్ వ్యూస్కే ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని, లాంగ్ వీడియోస్ తక్కువ ఒక 3 or 4 డేస్కి అలా ఇచ్చేదాన్ని. సో తర్వాత నేను తెలుసుకొని లాంగ్ వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తూ అండ్ షార్ట్ వీడియో లింక్కి లాంగ్ వీడియో లింక్ కూడా యాడ్ చేస్తే మనకి అప్పుడు వాచ్ అవర్ అనేది ఫాస్ట్గా పెరిగిందనమాట. సో అప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, మనకు వాచ్ అవర్ పెరిగితే అండ్ మానిటైజేషన్ కూడా ఎలిజిబుల్ అవుతాము. సో మా ఛానల్ గట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఫాలో చేయండి. అండ్ నేనైతే నాకు తెలిసిన టిప్స్ వరకు అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఛానల్లో నాకు ప్రాబ్లం ఎదురైంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు ఎవరు సఫర్ అవ్వకూడదని చెప్పి ముందుగానే నేను నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.